హాయ్ అండి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. మరి డబుల్ ఎలిమినేషన్ ఉందా? లేదా? ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయింది ఎవరు? నేను చెప్పే ఇన్ఫర్మేషన్ 99.9% దాకా 99.99 అనుకోండి కరెక్ట్‌గానే ఉంటుంది. కిందటిసారి కూడా నేను ఎవరు చెప్పానో వాళ్ళే ఎలిమినేట్ అయితే జరగడం జరిగింది. మరి నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ బటన్ క్లిక్ చేయండి. లైక్ బటన్ పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేసేయండి. మరి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని ముందుగా డిస్కస్ చేసుకుందాం. చాలా వరకు చాలామంది అనుకుంటున్నారు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ముందుగానే తీసుకొని వద్దా అంటే దసరా సందర్భంగా అంటే అందరినీ కాకుండా ఒకరిని లేకపోతే ఇద్దరిని ఈ దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించబోతున్నారు. అందరూ కాకుండా. ఎందుకంటే అనుకున్నంత కంటెంట్ అనేది రాలేదు. ఈ ఎవరి దగ్గర నుంచి ఓనర్స్ నుంచి. అందుకని చెప్పేసి షో అనేది నెమ్మదిగా పడిపోకుండా ఉండే ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని తెస్తే మళ్ళా కొంచెం ఊపు అనేది అందుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది దసరాకైతే ఒకళ్ళు లేకపోతే ఇద్దరైతే వస్తారు అందరూ కాకుండానే. తర్వాత ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ లేదండి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఒకళ్ళు లేదా ఇద్దరు వస్తారు కదా! అప్పుడు మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ లేదు. మరి సింగిల్ ఎలిమినేషనే ఉంది. మరి ఆ సింగిల్‌గా ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అందరూ అనుకుంటున్నారు ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్ అని చెప్పేసి. నిజమే. మొన్నటి దాకా ఫ్లోరానే లాస్ట్‌లో లిస్ట్‌లో ఉన్నది. కానీ ఈ శ్రీజ, ప్రియా, మనీష్ ఈ ముగ్గురు వేసుకునే గొడవలు గానీ, వీళ్ళు చేసే హంగామా గానీ అంతా ఇంతా కాదు. దీనివలన పబ్లిక్ అనేది అలిసి వేసారిపోయారు. ఎలాగైనా ఈడ ముగ్గురిలో ఒకళ్ళు నెట్టి పడేయాలని అనుకున్నారు. మరి ఈ ముగ్గురులో శ్రీజ అయితే నామినేషన్‌లో రాలేదు కదా! మరి మిగిలిపోయారు మనీష్ అండ్ ప్రియా. ఈ మనీష్ అండ్ ప్రియాలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని మీరు అనుకుంటున్నారో చెప్పండి? మీరు గెస్ చేసినట్టుగానే చేసినా చెయ్యకపోయినా చాలామంది అయితే అనుకున్నది ప్రియా ఎలిమినేట్ అయిపోవాలని చెప్పేసి. అదేవిధంగా జరిగిందా? లేదా? యాక్చువల్లీ ఏమిటంటే ఫ్లోరా లిస్ట్‌లో ఎందుకు రాలేదు అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ప్రియా మీద, మనీష్ మీద ఉన్న కోపంతో చాలామంది పబ్లిక్ ఏం చేశారంటే ఫ్లోరాకి గుద్ది పడేశారు. అందుకనే ఫ్లోరా అనేది ఓటింగ్ పెరిగిపోయి తను టాప్ అంటే ఫస్ట్ పొజిషన్‌లో కాదండి, ఫోర్త్ పొజిషన్‌లోకి అయితే వెళ్ళిపోయింది ఫ్లోరా. లీస్ట్‌లోకి ఎవరొచ్చేసారు? ప్రియా, మనీష్. వీళ్ళిద్దరికీ తేడా ఎంతుందంటే 0.51% తేడాతోనే ఉన్నది. కానీ లీస్ట్‌లో ఇప్పటివరకు చూపిస్తుంది. అంటే ఈరోజు చూపిస్తుంది లిస్ట్‌లో ఫైనల్ రోజు రిజల్ట్ అయిపోయింది కదా! లిస్ట్‌లో చూపిస్తుంది ఎవరిదంటే ప్రియాదే. అందుకని ప్రియా ఎలిమినేటెడ్. ఇది 99.99% అంతే. ఇప్పుడు ప్రియా ఎలిమినేట్ అయిపోతే ఇంకా ఓనర్స్‌లో కొంచెం అన్నా తెలివి పెరిగి సరిగ్గా ఆడుతారేమోనని అనుకుంటున్నాను నేను. మరి ప్రియా ఎలిమినేట్ అవ్వడం వల్ల మీలో ఎంతమందికి ఇష్టం అనిపించింది, బాధ అనిపించిందో కామెంట్స్ మాత్రం చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ప్రియా ఎలిమినేట్ అయిపోతే ఓనర్స్ కూడా కొంచెం ఎందుకంటే ప్రియా దగ్గర నుంచి కంటెంట్ అనేది వస్తున్నది. చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రియా దగ్గర నుంచి, శ్రీజ దగ్గర నుంచి కంటెంట్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత కంటెంట్ అయితే వీళ్ళు లేదండి. ఎందుకంటే ఏదో గైమని అరుస్తున్నారు. ఒకప్పుడు పాయింట్‌లెస్‌గా మాట్లాడతారు. ఒకప్పుడు బానే మాట్లాడతారు. ఓకే. గేమ్ పరంగా బానే ఆడతారు. కానీ వీళ్ళని భరించడం అనేది చాలామందికి కష్టంగా ఉంది. అందుకనే ప్రియా అయితే ఎలిమినేట్ చేసేసారు. మరి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న హై బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే. బాయ్ బాయ్.